నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుర ఎన్నికలకు సంసిద్ధమవుతున్న అధికార యంత్రాంగం. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా విధులు నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశం. స్వయం ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. యువతకు కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం. వివిధ కోర్సుల్లో శిక్షణను ప్రారంభించిన పాలనాధికారి. ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంతు నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారులు మనోహర్, ఫణీందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, మున్సిపల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని, పోలింగ్ రోజున కేంద్రాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నియమావళి, బ్యాలెట్ బాక్సుల వినియోగం, పోలింగ్ సమయాల్లో అనుసరించాల్సిన విధానాలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. మున్సిపల్ ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫామ్ 12 నింపి అందజేయాలని, సంబంధిత రిటర్నింగ్ అధికారులకు పంపించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రాతిపదికన జరుగుతాయని, కాబట్టి అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 100% వెబ్ కాస్టింగ్ ఉంటుందని, దీని ద్వారా పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను తప్పనిసరిగా పోలింగ్ కేంద్రం వెలుపల ప్రదర్శించాలని, పోలింగ్ ఏజెంట్ల సంతకాలను సేకరించాలని సూచించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరిని విధుల నుంచి రిలీవ్ చేయవద్దని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. నిరుద్యోగ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నిరుద్యోగ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం స్థానిక హమీద్పురాలోని ఉర్దూ భవన్లో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలప్ వంటి కోర్సుల్లో 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కలీం, ఫ్యాకల్టీలు, శిక్షణార్థులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సును ప్రవేశపెట్టామని, దీని ద్వారా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలే కాకుండా స్వయం ఉపాధి పొందవచ్చని తెలిపారు. అదేవిధంగా మహిళల కోసం స్వయం ఉపాధినిచ్చే టైలరింగ్ శిక్షణ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై ప్రాక్టికల్ అంశాలపై దృష్టి సారించాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లతో పాటు ఉపాధి మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. This 3-month training program. One is on tailoring, second is on junior software developer. So these two are very good courses. Junior software developer demand is very high, particularly anywhere. It can be in the private companies, it can be freelance jobs, it can be upgrading the skills after learning these languages and getting good private jobs. So demand is very high. Apart from that, tailoring, as you know, self-employment as well as starting a small apparel unit, these are also very important, and these two are very much demanding courses. So it's good like BMW has taken the initiative.
and government has also approved it, and I feel very pleased to join all of you. Particularly 30 students are there, 30 candidates are there who are opted for junior software developer courses, as well as 44 candidates are there who have applied for self-employed training applicants. So आज मेरे साथ DFW साहब और डायरेक्टर साहब और टेलरिंग के ट्रेनीज हो गए और जूनियर सॉफ्टवेयर डेवलपमेंट ट्रेनीज और सारे जो कैंडिडेट्स आए हैं उन सबको मैं बधाई देता हूँ कि एक अच्छा ఇత్తడి నేలల ఆవశ్యకత గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ అన్నారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవ సందర్భంగా మావల హరితవనంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణంలో చిత్తడి నేలలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, అంతేకాకుండా చిత్తడి నేలలు భూగర్భ జలాలను పెంపొందించే విధంగా చేస్తాయని లింగంపల్లి కృష్ణ తెలిపారు. ఎన్నో రకాల అందమైన పక్షులు ఆహారం కోసం ఈ నేలల్లో తమ ఆవాసాలను ఏర్పరచుకొని ఇక్కడే సంచరిస్తాయని, పక్షులకు, వృక్షాలకు, జంతువులకు చిత్తడి నేలలు ఆవాస ప్రాంతాలుగా ఉండేందుకు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. వీటిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి వాటి ఆవశ్యకతను తెలియజేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో FRO గులాబ్ సింగ్, పాఠశాల ఉపాధ్యాయులు సుదర్శన్, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రసాయన ఎరువులు, పురుగుల మందులకు స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, వ్యవసాయ, ఉద్యాన శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయంపై 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం శిక్షణ బ్రోచర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అంతకుముందు కళాశాల ప్రాంగణంలో పండిస్తున్న ఉద్యాన పంటల సాగును కలెక్టర్ పరిశీలించగా సాగు వివరాలు, స్ప్రింక్లర్ల పనితీరును ఉద్యానవన పంటల శాస్త్రవేత్త మల్లేష్ ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, జిల్లా పశు వైద్యశాల అధికారి రామారావు, ఆత్మా పీడి రామ్ కిషన్, ఏఓ శివకుమార్, వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీధర్, రఘువీర్, వైస్ ప్రిన్సిపల్ ప్రభావతి, రైతులు, ఇతర అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. suggest our farmers to grow. This is this much yield is not. Sir, panel sir. This is black potato, sir. Kukri variety recently released, having highest anthocyanin content. This is also giving very good yield in our area. So we can make brinjal also. We have grafted sir there. You can see there. Same on wild rootstock only. The location trials to standardize whether which is performing better like that. So then we will go for release. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 20 క్లస్టర్లలోని 2500 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడమే శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూసారం పెరగడమే కాకుండా పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా రసాయన వ్యవసాయం కంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలే తట్టుకొని నిలబడతాయని ఆయన ఉదాహరణలతో వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం నుండి ఎకరాకు ఏడాదికి 4,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందుతుందని, అలాగే మహిళా సంఘాల ద్వారా బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్ల ఏర్పాటుకు ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు. 5 రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో క్లాసులతో పాటు క్షేత్రస్థాయి సందర్శనలు కూడా ఉంటాయని, శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు గ్రామాల్లోని రైతులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. గుర్తించి మళ్ళీ 20 క్లస్టర్లు, ఒక క్లస్టర్ చొప్పున 125 రైతులకి కూడా గుర్తించి మళ్ళీ మనం ప్రభుత్వంకి ప్రపోజల్ పంపిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ దాని తర్వాత జిల్లా లెవెల్ రిసోర్స్ పర్సన్ ఇందాక రామేశ్వర్ గారు మాట్లాడారు. సో వారు మళ్ళీ అక్కడ యూనివర్సిటీలో మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఈరోజు వీరు తర్వాత మన హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ సందర్భంగా మళ్ళీ రీసెర్చ్ హెడ్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు వారందరూ కూడా మళ్ళీ మీకు 5 రోజులు క్లాస్ శిక్షణ కూడా ఉంటాయి, ఫీల్డ్ విజిట్స్ కూడా ఉంటాయి. అంటే 2 కూడా చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో ముందు పాల్గొంటున్న మళ్ళీ డిఓ గారు, తర్వాత డిఆర్డిఓ గారు, డివిహెచ్ఓ గారు, పిడి ఆత్మ గారు, మన అగ్రికల్చర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, తర్వాత హార్టికల్చరల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారు, హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ రీసెర్చ్ హెడ్ గారు, మన ఏఓ గారు, తర్వాత అందరూ ఏడిఎస్కి, తర్వాత ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ రామేశ్వర్ గారు, మిగతా అందరూ కూడా క్లస్టర్ రిసోర్స్ పర్సన్, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. సో ఇది అంటే ఒక ఎగ్జాంపుల్ జస్ట్ నేను చెప్తాము.
మీకు మరి రామేశ్వర్ గారు చాలా డీటెయిల్గా చెప్తారు. సరే, ఇప్పుడు దాంట్లో మనం ప్రభుత్వం నుంచి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అంటే మీ అందరికీ కూడా సంవత్సరానికి కొంత ఆదాయం కూడా వస్తాయి. తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారో 125 × 20, సో సుమారుగా 2500 ఫార్మర్స్, 2500 ఫార్మర్స్కి మళ్ళీ ప్రతి ఫార్మర్కి సంవత్సరంకి 4000 రూపాయలు కూడా వస్తాయి. దీని తర్వాత మళ్ళీ డిఆర్డీఓ ఏవైతే 13 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్, అది కూడా మహిళలే ఉన్నారు, వారికి మళ్ళీ 1 లక్ష రూపాయలు కూడా వస్తాయి. ఇవి అన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లో ఏవైతే అక్కడ రేజ్ చేస్తారు అంటే న్యాచురల్ ఫార్మింగ్ సందర్భంగా ఏవైతే రేజ్ చేస్తారో మళ్ళీ అదే 2500 ఫార్మర్స్కి కూడా సప్లై చేస్తారు అంటే అక్కడ లింక్ కోసం. తర్వాత మన జిల్లా లెవెల్లో ఒక మానిటరింగ్ కమిటీ ఉంటాయి, మనం మానిటరింగ్ చేస్తాము, హ్యాండ్ హోల్డ్ చేస్తాము. బ్లాక్ లెవెల్లో ఏడీఎస్ ఆధ్వర్యంలో కూడా మరి మానిటరింగ్ కమిటీ ఉంటాయి, వారు కూడా విజిట్ చేస్తారు, హ్యాండ్ హోల్డ్ చేస్తారు. తర్వాత మేజర్గా అంటే మనం న్యాచురల్ ఫార్మింగ్ సందర్భంగా అంటే మీకు తెలుసు దట్ ఈ కెమికల్స్ ఏం వాడుకోకూడదు. ఇందాక నేను ఇక్కడ విజిట్ కూడా చేశాము ఇన్స్టిట్యూషన్లో. మన ఇక్కడ ఈ మామిడి తోటలు కానీ తర్వాత అక్కడ పసుపు సందర్భంగా కూడా ఉన్నాయి, అక్కడ కూడా మరి న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా చేయడం జరిగింది. న్యాచురల్ ఫార్మింగ్ అంటే మనం దేశీ ఆవు సందర్భంగా ఏవైతే ఉన్నాయో దేశీ ఆవు మన పెంట కావచ్చు, లేదు మూత్రం కావచ్చు, వీటితోనే మనం ఎక్కువగా ఉపయోగించి అంటే మన పొలంలోనే బయట నుంచి ఏం తీసుకొని రాకుంటే, సరే బయట నుంచి కూడా సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ మన పొలంలోనే ఇవన్నీ రేజ్ చేసుకొని మళ్ళీ దీని ద్వారా ఎక్కువ లాభం వస్తాయి. అంటే మట్టి ఏవైతే నేల ఏవైతే ఆరోగ్యం ఉంటాయో మంచిగా ఉంటాయి. దీంతో మళ్ళీ మన ఈల్డ్ అంటే పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని తలమడుగు మండల తహసీల్దార్ రాజ్మోహన్ అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎంపీడీఓ శంకర్ స్థానిక సర్పంచ్ ఏలుగు రాజన్నతో కలిసి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించారు. మండలంలోని 29 గ్రామ పంచాయతీల నుంచి వివిధ పాఠశాలలు, యువజన సంఘాల సభ్యులు క్రీడల్లో పాల్గొన్నారు. పోటీల సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజమోహన్ మాట్లాడుతూ, గత సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తోందని, క్రీడలతో శారీరకంగా, మానసికంగా విద్యార్థులు దృఢత్వం పొందుతారని అన్నారు. విద్యార్థులు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్, ఉపాధ్యాయులు వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండవ సంవత్సరం జరుగుతున్న పోటీలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీలాగే గత సంవత్సరం లాగే మన తలమడుగు మండలం దాదాపు మంచి బహుమతులను సేకరించింది. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా మన తలమడుగు మండలానికి బహుమతులు రావాలని కోరుకుంటున్నాను. అలాగే విద్యతో పాటు ఆటలు కంపల్సరీ మన ప్రతి విద్యార్థులకు ఆటలు అనేవి చాలా మానసిక ధైర్యాన్ని, శారీరక ధైర్యాన్ని, శారీరక దృఢత్వంను కల్పిస్తుంది. కాబట్టి ఈ పోటీలలో ఈ మన మండలంలో కాకుండా జిల్లా లెవెల్లో ఖచ్చితంగా బహుమతులు సాధిస్తారని కోరుకుంటూ, తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ బూత్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ స్థానిక సర్పంచ్ ఎల్మా నారాయణ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ కాలనీలో బోర్వెల్తో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 4 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కిచెన్ షెడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న గ్రామ యాదవ సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయిస్తానని ఆడే గజేందర్ హామీ ఇచ్చారు. అంతకుముందు గ్రామంలో నిర్వహించిన శబరిమాత ఆశ్రమం వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆడి గజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో ప్రతి గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రహారీ గోడలు, కిచెన్ షెడ్లు, నూతన అంగన్వాడీ భవనాలు, ఐకేపీ భవనాలు, నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేసి వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, ఉప సర్పంచ్ అగ్గిమల్ల గంగన్న, మాజీ ఎంపీటీసీలు కమలాకర్, వెంకన్న యాదవ్, తిరుపతి, అగ్గిమల్ల గణేష్, మునిగంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది. ఈ సంవత్సరము ఎన్ఆర్ఈజీఎస్లో దాదాపుగా ₹1 కోటి ఈ మండలంలో స్కూల్ కాంపౌండ్ వాల్స్ను, అదేవిధంగా దాదాపుగా ఈ మండలానికి 30 ఐకేపీ బిల్డింగ్స్ని ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అన్ని స్కూళ్ళలో కిచెన్ షెడ్లను ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ ఎస్సీ సోదరులు బోర్లు కావాలని అడిగితే ఇక్కడ బోరుకు మరియు ఈ స్కూల్లో షెడ్కు, కిచెన్ షెడ్కి భూమి పూజ చేయడం జరిగింది. అదే కాకుండా గత సంవత్సరంలో అత్యధికంగా ఏ మండలంలో ఇయ్యని విధంగా తలమడుగు మండలానికి ₹2 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులను కూడా ఇవ్వడం జరిగింది. మా గణేష్ రెడ్డి గారు, అదేవిధంగా అడ్డి భోజారెడ్డి గారి నాయకత్వంలో ఈ మండలంలో అన్నిటికంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ నిధులు మేము కేటాయిస్తామని, అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించి నిధులు తగ్గించిందని ఎన్పీఆర్డీ గౌరవ అధ్యక్షుడు బండి దత్తాత్రేయ అన్నారు. సోమవారం దివ్యాంగులకు నిధులు తక్కువ కేటాయించడాన్ని నిరసిస్తూ సిఐటియు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అనంతరం ఎన్పీఆర్డీ గౌరవ అధ్యక్షుడు బండి దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దివ్యాంగుల హక్కులను కాలరాస్తోందన్నారు. అసమానతను పెంపొందిస్తుందని మండిపడ్డారు. 0.0286% నిధులతో దివ్యాంగుల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఎన్పీఆర్డీ. అదేవిధంగా ఖర్చుల కోతలను రద్దు చేయాలని, ఆర్డబ్ల్యూడీ చట్టం అమలుకు నిధులు కేటాయింపులు పెంచాలన్నారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా కార్యదర్శి ఆరిఫా, ఉపాధ్యక్షుడు ఆషన్న, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆషన్న, నాయకులు గంగారం, రామన్న, భీమరావు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులలో వికలాంగులకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. వాస్తవంగా ఇప్పటికైనా ఈ ముసాయిదాని ఏప్రిల్లో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలని, వికలాంగులకు ప్రత్యేక ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు కేటాయించాలని, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు ఏదైతే ఉన్నదో వికలాంగులకు ఇవ్వాలని, ఆధార్ కార్డులు ఇవ్వాలని, ఆ రకంగా ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వికలాంగులకు 6,000 పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి కూడా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుర ఎన్నికలకు సంసిద్ధమవుతున్న అధికార యంత్రాంగం, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా విధులు నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశం. స్వయం ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి, యువతకు కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం. వివిధ కోర్సుల్లో శిక్షణను ప్రారంభించిన పాలనాధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.